ఎవరి గురియారు మరి అయ్యమారి పెళ్లి వెడల పెట్టించారు. మరి అయ్యమారి పెళ్ళి మరి ఏటిడుపు గర్భాధానం జలమతంతును శోభనం అన్నోచరి పెట్టించాను గురియారు. మరి అయ్యమారి పెళ్లికి వచ్చిన పెద్దలండి తివేరయ్యారు, గది గంగయ్యారు, పులుసు పల్లయ్యారు, మళ్ళ భద్రయ్యారు, మెది శంకరయ్యారు, పప్పు పేరయ్యారు. మరి పేరంటాళ్ళు నూరు వచ్చారండి గురియారు. సిక్కులు సీతమ్మ, ముక్కులు మునమ్మ, నవ్వులే నాగమ్మ, ఆనమ లచ్చమ్మ, బీరకాయలు ఎరుమ, దోసకాయలు లంచన, వంకాయలు ఎంకమ్మ గారు, ములకల సుబ్బమ్మ గారు, గోంగూర కట్టమ్మ గారు. మరి వచ్చినట్టు అన్నారు గురియారు మరి. చీరలు అన్నారు మరి చీరలు పెడితే తిరిగిపోతున్నాయి, రోజు ఎదుర్కోవచ్చు, సబ్బులు ఖర్చు ఎక్కువైపోతుంది, రేటు ఎక్కువ పెరిగిపోతున్నాయి, ఖర్చు దిగిపోతున్నాయని కొయ్యటం చెప్తున్నాను గురియారు చీరలు. లక్ష్మ చీరలు, విజయ చీరలు, మీనా చీరలు, పేమల చీరలు, పెళ్లి చంద్రుల చీరలు, ఇంట్లో విల్లాలు, వంటింట్లో పీరాలు, రావులమ్మ చీరలు, బేటాల చీరలు, ఉయ్యాల చీరలు, అత్తోరిని గారులో చీరలు కూడా తెప్పిస్తున్నాడు గురియారు. ఆ తర్వాత అన్నారు నగలన్నారు, నగలు పెడితే రాజ్యమాత్యామెత్తే దొంగలు చెప్పేస్తున్నాను. వడ్ల వెంకన్న గారింటికి వెళ్ళి కళ్ళు కాలిపిండి చేసి వడ్లాలు కలితే వడ్లాలు, నెక్లెస్ పాడుకుందే పాడుకుంది, కవలాలితే కవలాలు, ఇది కాల్చిన పిలిచాడు గురియారు. కలకల ఉండిపోతున్నాయి దొంగల కొడిగిలో అండి గురియారు. ఆ తర్వాత అన్నారు మరి బుట్టు అన్నారు, కాటికన్నారు. మన బొట్టెడితే తూడి చేతే పోతుంది, కాటికెడితే కడిగెత్తే పోతుందని కోటేశ్వరయ్య ఇంటికి వెళ్ళి వెచ్చని మెరగాలు తెప్పించి రోట్లేపించి కసాపిసా దొక్కించి కన్నెరప్పల దొక్కించి మరి కనుగోలు చేశాను గురియారు. చాలా చల్లగా ఉన్నారు గడియారు. సాయంకాలం వల్ల మిగతా జ్ఞాపకం ఉన్నారండి గురియారు. పనుపాట్లు బాగా ఉండాలి, మీ వ్యాపారాలు బాగా ఉండాలి గురియారు. నసీబులో మిగలాలని గురియారు. ఇలా ఆఫీసర్ గారు 100 రూపాయలు ఫీజు కట్టారంటే ఇక్కడ తీర్మానం చేసేస్తున్నారు పెట్టిన కొరకే. మురికిపోతుంది ఆడపిల్లలు మధ్య పడవలు కట్టుకుని 3 సోల పోయించి మురికి కలగసేది ఇచ్చి వెరగాలని పెట్టించండి గురియారు. ఆ తర్వాత అన్నారు మరి విత్తర్లు అన్నారు. అరిటాకి అయితే చిరిగిపోతుంది, విత్తరు అయితే పెరిగిపోతుందని తుమ్మాకి ఇచ్చారు. ఆ తర్వాత అన్నారు మరి సీట్లు అన్నారు, బూతులు తింటే బొక్కలు నిప్పని 2 టాటంబర్లో ఇచ్చేసాను గురిగారు. ఆ తర్వాత అన్నారు వర్షాలు తింటే ఆరిపోతున్నారు, 2 పిడకలు ఇచ్చేసాను. ఆ తర్వాత అన్నారు మరి కూరగాయలు అన్నారు. ఏం కూరగాయలు చెప్పమంటారా? విటికిరాయ మిగిలింది, పటికిరాయ పచ్చిడి, కిసనాల తాలింపు, మేకొద్దు లేపుడు, వేంద్రి మిగులు, గుడుగులు ఇచ్చానండి గురిగారు. ఆ తర్వాత అన్నారు మరి ఏపుళ్ళు అన్నారు. గన్నేరు పప్పు ఏపుడు ఇచ్చానండి గురిగారు. ఆ తర్వాత అన్నారు నెయ్యి అన్నారు. నెయ్యి తిరగాలు కొట్టుకున్నది మంచిది రాలేదని దిమ్మక్రమాలు ఇచ్చేసారు. ఎక్కడ భోజనం చేసిన వారు ఎక్కడ చల్లగా నిద్రపోయారండి గురి.